హలో హాయ్ వెల్కమ్ టు న్యూ వ్లాగ్. ముందుగా నా ఛానల్కి స్వాగతం. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము మేడారం జాతరకి వెళ్ళాము. మా జాతర ఎలా జరిగింది, మేము ఎలా దేవుళ్ళని దర్శనం చేసుకున్నాము అవన్నీ మీకు చూపిస్తా పదండి. ఇంకా నైట్ టైం మా మమ్మీ అంతా లగేజ్ అంతా ప్యాక్ చేసేసింది. ఇంకా మార్నింగ్ ఆటో వచ్చాక ఆటోకి కొబ్బరికాయ అలా కొట్టేసింది. ఇంకా మా తమ్ముడు మేము ఇద్దరం కలిసి లగేజ్ అంతా ఆటోలో పెట్టాము. ఇంకా ఫైనల్గా మంతిని బస్ స్టాండ్కి రీచ్ అయిపోయాము. మంతిన్లో కూడా చాలా బాగా ఏర్పాటు చేసేసారు. క్యూ లైన్ అవన్నీ బాగా పెట్టారు. ఇంకా క్యూ లైన్లో నిలబడి బస్సు ఎక్కేసాము. మేము మా విలేజ్ వాళ్ళు ఇంటి దగ్గర అందరం కలిసి వెళ్ళాము. ఇంకా ఫైనల్గా బస్సు అయితే అందరం ఎక్కి అలా ఒక 3 hours జర్నీ, 3.5 hours జర్నీ తర్వాత మేము మేడారంకి రీచ్ అయ్యాము. ఫైనల్గా మేడారంకి రీచ్ అయ్యాము. అక్కడికి వెళ్ళగానే చాలా బాగా అనిపించింది. బస్ స్టాండ్ కూడా చాలా పెద్దగా, చాలా ఎక్కువ ప్లేస్లో ఒక 20 to 30 acres ఏర్పాటు చేసేసారు. ఇంకా ఈ వీళ్ళే మా ఊరోళ్ళందరూ. ఇంకా అలా ఫోటో తీసాము. ఇంకా స్టార్ట్ అయ్యాము మేము, ఎందుకంటే అక్కడ ఉండడానికి ఒక ప్లేస్ చూసుకున్నాము. ఆ రూమ్స్ అలా తీసుకున్నాము. రూమ్స్ అంటే ఏదో పెద్దగా అలా ఏముండదు, ఇంకా తడకలతో వాళ్ళు అరేంజ్ చేస్తారు. దానికే అలా పర్ డే 1500 2000 ఛార్జ్ చేశారు. ఇంకా అలా అక్కడ లగేజ్ పెట్టేసి ఇంకా జంపన్న వాక్కి మేము స్టార్ట్ అయ్యాము. జంపన్న వాక్లో అందరం స్నానం చేసాము. ఇంకా అలా 20-25 మెంబర్స్ కదా, అందరు స్నానం చేసి రెడీ అయ్యేదాకా వెయిట్ చేసాము. అమ్మ వాళ్ళందరూ వాళ్ళు చేసే రిచువల్స్ చేశారు. ఇంకా నేను కూడా స్నానం చేశాను. వాగులో మునిగి తర్వాత పంపు కింద స్నానం చేశాను. ఇంకా అందరం అలా రెడీ అయ్యాక ఒక ఫోటో తీసుకున్నాము. ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఇంకా టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. ఇంకా వీడే జశ్వంత్, వీడి పుట్టెంటికలు తీశారు. ఇంకా వీడికి గుండు చేయించారు. మా అయాన్స్ కూడా గుండు చేయించుకున్నాడు. వీళ్ళందరూ మా అక్క, వీళ్ళే మా రిలేటివ్సే అవుతారు. అందరం కలిసి వెళ్ళాము. ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళాము. ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి అలా వెళ్తున్నప్పుడు చాలా తక్కువ మంది జనాలు ఉండే, ఎందుకో తెలియదు. చూడండి చాలా బాగా అనిపిస్తుంది. బంగారం అంటారు బెల్లంని, అందరూ అలా నెత్తి మీద పెట్టుకొని వస్తూ ఉంటారు. ఇంకా క్యూ లైన్లో చూడండి, మీకు జనాలు కూడా చాలా తక్కువ కనిపిస్తారు. మాకు 1/2 hourలోనే దర్శనం అయిపోయింది. చూడండి ఇది సమ్మక్క అమ్మవారు అండ్ ఇంకొక మీద సారలమ్మ అమ్మవారు. చాలా బాగా దర్శనం చేసుకున్నాము. పడిబిద్దరాజుని, నాగులమ్మని అందరినీ చాలా బాగా దర్శనం చేసుకున్నాము. ఏదో తెలియని ఎనర్జీ అండి. అక్కడికి వెళ్తేనే మనకు అర్థమవుతుంది. ఒక్క దోమ ఈగ ఏముండదండి. చాలా మంది ఉంటారు. అమ్మవార్లు చూడండి అసలు ఎంత నిజమంటే, అసలు వాళ్ళని నమ్మితే ఏదైనా మనకు మంచి జరుగుతుంది. ఇంకా ఇలా బయటకు వచ్చేసరికి చూడండి ఇలా నృత్యం చేసుకో శివసత్తులు చాలామంది కనిపించారు. ఇంకా చూస్తూ అలా ఆగాము. అసలు ఏంటో తెలియదండి. అక్కడ మనం ఎవరినైనా అడిగితే అది సత్యం, అది అలానే ఉంటుంది అని చెప్తారు. ఊరికి మనం ఇంటి దగ్గర బయట 5 minutes నిలబడి చూడండి ఎలా దోమలు ఈగలు మనకి ఎలా వస్తాయో. అక్కడ అంతా మంది అలా చికెన్, మేకలు ఏం చేసినా కూడా అసలు మనకి అలా అనిపించదు. అలా స్మెల్ కూడా ఏం రాదు. అదే అమ్మవారి సత్యము. అసలు అందుకే అంతమంది జనాలు అక్కడికి ఎక్కడెక్కడి నుండో రాష్ట్రాల నుండి, ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అందుకే ప్రసిద్ధి పొందింది. ఇంకా నాకు తెలిసి జాతీయ హోదా కూడా దీనికి వస్తుందని నేను అనుకుంటున్నాను. చూడండి ఇక్కడ ప్రతి ఒక్కరు చాలామంది మొక్కులు చెల్లించుకుంటారు. ఎత్తు బంగారాలు అలాంటివి కూడా ఇస్తారు. ఇంకా ఫైనల్గా మేము కూడా దర్శనం కంప్లీట్ చేసేసుకొని మేము అలా కోడిని కోసేసుకొని ఇంకా మా గుడారాలకి మేము రీచ్ అయ్యాము. ఇంకా రీచ్ అయ్యాక మేము కూడా మా వంట కంప్లీట్ చేసేసుకొని ఇంకా అందరం కలిసి కూర్చొని అందరం మంచిగా తిని అలా కొంచెంసేపు కూర్చొని ఇంకా మేము కూడా బయటికి షాపింగ్ చేయడానికి, ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాము. ఇక మేమందరం ఇక్కడ ఏంటంటే ఆదివాసీ మ్యూజియం, ఇక్కడ నృత్యం చేస్తారు. అప్పుడు ఎవరు లేరు. ఇంకా మేము అలా కూర్చొని ఉండే ఇంకా మేమందరం, మా మమ్మీ, మా డాడీ ఉన్నారు. ఇంకా మేడారం జాతరకి ఎప్పుడు వస్తున్నారు మా పెద్దమ్మని అడిగాను. చూడండి చెప్తుంది. ఇప్పుడైతే ఎంత మంచిగా అనిపిస్తుందంటే అమ్మ బాబు ఊరోళ్ళందరం వస్తాను. వచ్చిన సంది మంచిగా అనిపిస్తుంది బిడ్డ. ఇప్పుడైతే చాలా మంచిగా అనిపించింది. నువ్వు వచ్చినప్పటికి ఇప్పటికి ఏం చేంజ్ అయింది? ఇట్లా లేకుండే బిడ్డ, అప్పుడు ఇట్లా లేకుండే. అప్పుడు ఎట్లా పనులు నచ్చేటోళ్ళం. సౌకర్యాలు గింతగానో లేవు. ఇప్పుడు మంచిగా సౌకర్యాలు ఉన్నాయి, మంచిగా ఉన్నది బిడ్డ. అప్పటికిప్పటికి చేయించి మంచిగా ఉన్నది. ఇంకా ఈ పెద్దమ్మ మా పుట్టెంటికలు అప్పుడు మాతో వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఒక 20 years తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చింది. చాలా బాగా అనిపించింది. ఆ పెద్దమ్మకి దేవుడు కూడా వస్తుంది. బాగా అనిపించింది. లైటింగ్ అయితే మేడారంలో ఎంత బాగా అరేంజ్ చేశారంటే, రోడ్స్ అయితే చాలా బాగా పెద్దగా ఏర్పాటు చేసేసారు. మధ్యలో డివైడర్ కూడా ఏర్పాటు చేసేసారు. బాగా అనిపించింది. లైటింగ్ కూడా చూస్తే ఎక్కడికో వచ్చినట్టు, మనకి నైట్ అసలు ఇది పగల ఏం అర్థం కాలేదు. అసలు సూపర్ అనిపించింది. అసలు ఇది మేడారం జాతరనేనా? ఎందుకంటే మేము ప్రీవియస్గా వెళ్ళాము కదా చాలాసార్లు. అప్పటికిప్పటికి ఇది చాలా చేంజ్ అయింది. ఇంకా మేము అందరం అలా షాపింగ్ చేసుకుంటే ఎక్స్ప్లోర్ చేసాము. షాపింగ్ కూడా చేసాము. చాలానే తీసుకున్నాము. రేట్స్ కూడా అంటే అలాని అడగాలి, రీజనబుల్ ప్రైస్కే ఇస్తారు. వాళ్ళు ఎక్కువ చెప్తే మనల్ని ఎక్కువ చెప్తారు చాలా, బట్ మనం అలా బార్గెన్ చేయాలి. బార్గెన్ చేస్తే వాళ్ళు మనకు తక్కువకే ఇస్తారు. ఇంకా అలా మొత్తం రోడ్లన్నీ తిరుక్కుంటూ
అలా నైట్ 1-2 వరకు ఉన్నాము. ఇంకా మేడారంలో న్యూ అట్రాక్షన్ ఏంటంటే ప్రతి ఒక్క కూడలి అంటే చౌరస్తా టైప్ దగ్గర ఇలా బొమ్మలని మంచిగా ఆదివాసీ నృత్యాలని అలాంటివి ఏర్పాటు చేశారు. ఇంకా ఫైనల్గా మేమైతే ఎగ్జిబిషన్కి వెళ్ళాము. ఎగ్జిబిషన్కి వెళ్తే మేమందరం అది ఎక్కువ మీద ఎక్కువ అనుకున్నాం కానీ ఎవరు ఎక్కలేదు. ఇంకా మాయాన్షిని మా తేజుని ఇది చిన్నపిల్లలు ఆడుకునే గేమ్, ఇంకా దీన్ని వాళ్ళని ఇంకా వాళ్ళకి కొంచెం మంచిగా అనిపిస్తుంది కదా అని వాళ్ళకి ఇది ఎక్కిపించాము. చూడండి వాళ్ళైతే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళని చూసి మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. మంచిగా అనిపించింది. వాళ్ళు కూడా మస్తు ఎగ్జైట్ అయి ఉండే, వాళ్ళు కూడా మస్తు ఎంజాయ్ చేసారు. ఇంకా అది అయిపోయాక ఇంకా మేము రిటర్న్ అయిపోయాము. ఎగ్జిబిషన్లో అలా కొంచెంసేపు ఉండి చూసాము. రిటర్న్ అయిపోయి అమ్మ వాళ్ళని ఇంకా రూమ్ దగ్గర దింపేసి ఇంకా మళ్ళీ మేము ఒక దగ్గరికి వచ్చేసాము. అదేంటో మీకు ఫైనల్గా చెప్తాను. అది మేడారంలోనే చాలా అత్యంత ప్రత్యేక కీలకమైన ఘట్టం. అదేంటంటే సారలమ్మని తీసుకురావడము గద్దె మీదికి. ఆ రోజు మేము అక్కడే ఉన్నాము. ఇంకా చాలా అంటే భారీ బందోబస్తు ఉంది. ఫస్ట్ టైం నేను ఇప్పటికీ 5-6 టైమ్స్ వెళ్ళాను, బట్ ఎప్పుడూ చూడలేదు. ఎందుకంటే తెలియదు, అంత కొంచెం భయం ఉండేది. అసలు ఎలా మనం ఎక్కడికి తీసుకొస్తారో ఏంటో మనకు అసలు ఐడియా లేదు. ఈసారి ఎలాగైనా చూడాలి, ఎలాగైనా వెళ్ళాలని మా తమ్ముడు మేమిద్దరం కలిసి ఇంకా మళ్ళీ గద్దెల దగ్గరికి వెళ్ళి ఎటు సైడ్ నుండి వస్తున్నారు, ఎటు సైడ్ నుండి తీసుకొస్తారో వేరే వాళ్ళని అడిగి కనుక్కొని ఇంకా లైన్లో నిలబడి చూడండి ఎలా నెట్టేశారనంటే అసలు ఇంకా కింద పడ్డామంటే అసలు మనం ఇంకా పైకి లేవడానికి కూడా రాదు, అంతమంది జనాలు ఉన్నారు. ఆ జనాలలో కూడా నిలబడి నేను ఇంకా చాలా కష్టపడి అమ్మవారు చూపెట్టాలి, మీకు చూడాలి, నేను కూడా చూపెట్టాలి అని ఇంకా వీడియో తీశాను. చూడండి ఎలా నెడుతున్నారో. అంటే ఏంటంటే ఎవరైనా పోయి పూజారులు వాళ్ళు ఉంటారు కదా, ఆదివాసీ పూజారులు, వాళ్ళ మీదికి వెళ్ళి మనం పడతామని మనల్ని అలా జాగ్రత్త ఇలా నెట్టేస్తారు. చూడండి అమ్మవారు రానే వచ్చేసారు. అక్కడ మనకు కనిపిస్తుంది చూడండి, అదే సారలమ్మ అమ్మవారు గద్దెల మీదకి తీసుకురావడానికి. ఇంకా ముందు సీతక్క వాళ్ళందరూ కూడా ఉన్నారు. చాలామంది నృత్యం చేసుకుంటూ అమ్మవారిని చాలా ఆనందంగా చాలా బాగా తీసుకొచ్చారు. ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారు. కానీ ఏంటంటే బాగా ఎక్కువ మంది జనాలు ఉండేసరికి చాలా నెడితే చాలామంది కింద కూడా అలా పడిపోయారు. ఇంకా నేనైతే అలానే నిలబడి అలా వీడియో తీశాను. ఇంకా అమ్మవారి దర్శనం అలా మంచిగా అమ్మవారి దర్శనం చేసేసుకొని చాలా మంచిగా అనిపించింది. గూస్ బంప్స్ మూమెంట్ అసలు ఎలా అంటే ఇలా మన రోమాలు నిక్కబొడుస్తాయి ఇంకా మన శరీరం మీద. అలా అమ్మవారిని తీసుకొచ్చినప్పుడు మనం అక్కడ ఉండి ప్రత్యక్షంగా చూస్తే అది టీవీలో మనకు మొబైల్లో చూసింది ఇదంతా డిఫరెంట్ వైబ్. అక్కడ రియల్గా మనం చూసామంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో మీరే ఒకసారి మీ ఇమాజినేషన్కి వదిలేసుకోండి. మీరు ఆల్రెడీ చాలామంది వీడియోలలో, వ్లాగ్స్లలో, టీవీలలో చూసే ఉంటారు. బట్ ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఇలాంటి ప్రతి ఒక్క కూడలి దగ్గర ఇది మెయిన్ ఎంట్రన్స్ మనకి మేడారంలో కొత్తగా. ఇంకా అలా దర్శనం చేసేసుకొని ఇంకా మేమిద్దరం అలా గుడి దగ్గర కొంచెంసేపు చాలాసేపు ఎక్కువసేపు టైం స్పెండ్ చేసాము. ఈసారి బాగా అనిపించింది. అక్కడే ఉన్నాము. ఇంకా ఇలా నెమలికలు చాలా ప్రసిద్ధి ఇక్కడ మనకి ఇక్కడ మేడారంలో చాలా దొరుకుతాయి. ఇక్కడ నృత్యం చేస్తుంది ఏంటంటే మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి, నేను కూడా చెప్తాను. చూడండి, నాకు కూడా తెలియదు, నేను మా పెద్దవాళ్ళని అడిగి కనుక్కున్నాను. ఇదేంటంటే లక్ష్మీదేవర అంటారు. లక్ష్మీదేవర అంటే ఇలా వాళ్ళు రెడీ అవుతారు. రెడీ అయ్యి వాళ్ళకి ఉగ్రం వస్తుంది. ఇంకా అమ్మవారు వాళ్ళ మీద ఉండి మనకి ఇలా డప్పు చప్పులతో మనకి చాలామంది వచ్చి వాళ్ళకి కానుకలు ఇచ్చి ఇలా మొక్కుకుంటారు. వాళ్ళు కూడా బొట్టు పెడతారు. చాలా మంచిగా అనిపిస్తుంది. చాలామంది ఇలా డప్పు చప్పులతో డ్యాన్స్ చేస్తూ అమ్మవారితో ఒక కోయదొర తను కూడా చాలా బాగా నృత్యం చేశాడు. బాగా అనిపించింది. ఇలా చూస్తూ ఉండిపోయాము. అలా ఒక 1 అవర్ 1/2 అవర్ అలానే ఉన్నాము. ఇంకా వీడియోలో చూడండి మీకు చాలామంది అలా గుమిగూడి చూస్తూనే ఉన్నారు. ఇది కూడా మేడారంకి మెయిన్ ఎంట్రన్స్. అంటే ఇక్కడ నుండి మనం చూస్తే పగడిద్దరాజు వీళ్ళ గద్దెలు కనిపిస్తాయి. సమ్మక్క సారలమ్మ గద్దెలు మనం ఇందాక వెళ్ళాం కదా, ఆ ఎంట్రన్స్ నుండి క్లారిటీగా కనిపిస్తాయి. ఇంకెలా నృత్యం చేస్తుంటే అక్కడే ఉండి చూసి ఇంకా రూమ్కి రిటర్న్ అయిపోయాము. ఇంకా మార్నింగ్ మళ్ళీ లేచి జంపన్నవాకి వెళ్ళి స్నానం చేసి మళ్ళీ వంట చేసేసుకొని తినేసి ఇంకా రిటర్న్ అయిపోయాము. జంపన్నవాకి నుండి రూమ్కి రిటర్న్ అయినప్పుడు చాలా పబ్లిక్ వచ్చారు. ఇంకా ఇలా అయితే మా దర్శనం కంప్లీట్ అయింది. మీరు ఎలా దర్శనం చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి. మీ అందరికీ కూడా దర్శనం చాలా బాగా అయిందని నేను అనుకుంటున్నాను. చాలామంది రాలేకపోయిన వాళ్ళు టీవీ నుండి వీడియోల ద్వారా ఫోన్ల ద్వారా చూసి అమ్మవారిని దర్శనం చేసేసుకున్నారు. ఇంకా అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మాత్రం మర్చిపోకండి. అవినాష్ బర్లా. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.